యోగిని, కవయిత్రి, మహాభక్తురాలు వెంగమాంబ దివ్య చరితాన్ని దృశ్యమానమునర్చే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య లాలి తరిగొండమ్మ హారతి అనేది ఓ సుప్రసిద్ధ నానుడి. ప్రతిరోజు తిరుమల శ్రీవెంకట విభుడు హరి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య లాలిపాట ఆలకించినదే పరమ పావని తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అందుకోనిదే పవళింపునకు పూనుకోడు. వారిద్దరిపై అంతటి అనురాగం శ్రీ స్వామికి. తిరుమల తిరువేంగళనాథుని సన్నిధిన ఎందరెందరో భక్తవరేణ్యులు తమ తమ బతుకులు పండించుకున్నారు, జీవన సాఫల్యాన్ని పొందారు. అలాంటి మహితాత్ముల కోవలోని మేలుపంతి భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఊరు. చుట్టూ ఆకాశమెత్తు కొండల చాలు, వాటి నుండి పారే ఏర్లు తటాకాలు, చెరువులు దొరువులతో తులతూగే పాడి పంటల పల్లె. 6-7 శతాబ్దాల కాలంలో రేనాటి చోళుల ఏలుబడిలోని హిరణ్యక రాష్ట్రం ఈ ప్రాంతం అంతర్భాగం. తదనంతరం వైదుంబులు, బాణులు, నోలంబులు, రాష్ట్రకూటులు, చోళులు, యాదవ ఏలికలు, గంగరాజులు, విజయనగర చక్రవర్తులు, మైసూరు ప్రభువులు, నైజాం నవాబులు, బ్రిటిషు వారు వరుసగా ఆధిపత్యం వహించారు. 1000 ఏండ్ల క్రితం చోళ చక్రవర్తుల కాలం నాటికే ఈ ప్రాంతం ప్రాధాన్యత చెప్పుకోదగ్గది. వారి హయాంలో వెలసిన పరమేశ్వరాలయం అత్యంత మహిమాన్వితం. తదనంతరం అంచెలంచెలుగా పునరుద్ధరణకు నోచుకొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధి పేరిట ఈ గుడి ఖ్యాతిగాంచింది. అంతేగాక ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో అసువులు బాసిన వీరుల స్మృత్యర్థం ప్రతిష్టమైన వీరగల్లు నాటి చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యం. ఈ క్రమంలో వీరగల్లుతో పాటు స్థాపితమైన వేణుగోపాల స్వామి శిల్ప ఫలకాన్ని గమనించండి. గోవులు, సునకాలతో పాటు శివభక్తుల ఉదంతంతో కూడిన ఈ శిల్పాకృతి అత్యంత అరుదైనది, అపురూపమైనదీను. స్థానిక ఈ 50 సంవత్సరాల కాలానికి ఈ ప్రాంతంపై ప్రభావం నరపిన విజయనగర రాజుల శకం ముగిసింది. ముస్లిం నవాబులు పాలకులయ్యారు. గుర్రంకొండ దుర్గాధిపతులుగా వారు అధికారంలోకి వచ్చారు. మైసూరు పులి టిప్పు సుల్తాన్ కాలంలో గుర్రంకొండ నాటి బలమైన గిరిదుర్గాల్లో ఒకటి. కారణాంతరాల వల్ల రాజ్యంలో కొంత కల్లోల పరిస్థితులు తలెత్తాయి. స్థానిక రాజులు, పాలేగార్లు తిరుగుబాటు శంఖాలు ఊదసాగారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు
తరిగొండ గ్రామం చెంతనే గుర్రంకొండ నవాబు అనుమతితో ఇమాం బేగ్ అనే సర్దారు కోట కట్టాడు. నలుదిక్కులా బలమైన బురుజులతో కఠినమైన గ్రానైట్ రాళ్ల ప్రహరీతో కోట కైవారం నిర్మితమైంది. మూడు కొండల నడుమ ముచ్చటైన రీతిన దొరచెరువు వెలిసింది. వారి జమానాకి గుర్తుగా తన భార్య కుమారులతో కూడిన ఇమాం బేగ్ సమాధుల సుందర స్మారక చిహ్నాన్ని ఇప్పటికీ చూడవచ్చు. ఇటువంటి చారిత్రక, సామాజిక, రాజకీయ, ధార్మిక పరిస్థితుల నడుమ మన కథానాయికి తరిగొండ వెంగమాంబ అవతరణ ఓ ఆసక్తికర అధ్యాయం. అటు తరతరాలుగా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, ఇటు ముస్లిం ప్రభువుల ప్రాబల్యం, మరోపక్క అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న బ్రిటిషు దొరల పెత్తనం, ఈ సంధి యుగంలో సనాతన దైవ సంస్కృతికి వారసురాలిగా భగవద్వరప్రసాదంగా జన్మ తీసుకున్న కారణ జన్మురాలు తరిగొండ వెంగమాంబ. దేశంలో గనుతుకెక్కిన నృసింహాలయాల్లో తరిగొండ క్షేత్రం ఒకటి. తరికొండ వ్యావహారిక క్రమంలో తరిగొండ అయింది. తరి అంటే పెరుగు అని అర్థం. ఒక కుండలో కవ్వంతో పెరుగు చిలుకుతుండగా బయల్పడ్డ దేవుడి పుట్టుశిల మూలంగా ఈ ప్రాంతం తరిగొండగా నామం వడిసింది. తరిగొండ గ్రామదేవత మొగసాలమ్మ సన్నిధి సమీపాన గల ఒక అగ్రహారంలో వెంగమాంబ 1730 సంవత్సరం ప్రాంతంలో జన్మించింది. తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యులు. బిడ్డలు లేని కృష్ణయ్య దంపతులు తిరుపతి ఏడుకొండల యాత్ర చేశారు. తిరుమలకేగి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమకు సత్సంతానం కలగాలని కోరుకున్నారు. అచిరకాలంలోనే కృష్ణయ్య దంపతుల కల ఈడేరి పండంటి పసిబిడ్డ ఉదయించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంతో పుట్టినందున ఆ ఆడబిడ్డకు పెద్దల అనుమతితో వెంగమాంబ అని పేరు పెట్టారు. ఒక పక్క తమ ఇలవెల్పు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రభావము, మరోపక్క తిరుమల వెంకటపతి అనుగ్రహము కలగలసి ఆ బాలిక పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దివ్య తేజస్సుతో తొణికిసలాడసాగింది. భక్తి పారవస్యంతో నడకలు నేర్వసాగింది. తరిగొండ క్షేత్ర ప్రాధాన్యతకు కారణభూతమైన ఓ ఐతిహ్యాన్ని చెప్పుకోవాలి. ఈ ప్రాంత పూర్వ పాలేగారు రామానాయనిం వారు ఒకనాడు తన ధర్మపత్ని నరసనమ్మ వెన్న చిలుకుతుండగా పెరుగుకుండలో ఓ నల్లటి రాయి బయల్పడింది. బింతాకృతితో వెలుగులు విరజిమ్ముతున్న ఈ శిల నృసింహస్వామి సాలగ్రామంగా నిర్ధారణ అయ్యింది. దివ్య తేజోమయమైన ఈ సాలగ్రామాన్నే పుట్టుశిలగా కూడా పరిగణిస్తారు. ఆ రాత్రి రామానాయనం వారికి లక్ష్మీ నృసింహస్వామి కలలో కనపడి, ఈ ప్రదేశం దుర్వాస మహర్షి నన్ను ఆరాధించిన పవిత్ర స్థలం, ఇక్కడ ఆలయాన్ని కట్టండి, అందుకు అవసరమైన ధన సంపద ఈ ప్రాంతానికి సమీపంలోని మారెళ్ల గవిలో లభించగలదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గుడి కట్టడానికి వలసిన నిధి లభించిన మారెళ్లగవి ఉన్న కొండ ప్రదేశం. ఈ మారెళ్ల కొండ
ఒకప్పుడు చెట్టు చేమలతో, వన్య జీవాలతో, తాపసులు తపస్సు చేసుకునే గుహలతో కళకళలాడుతుండేది. ఈ కొండగుట్ట మీది ఓ గవిలోనే తరిగొండ వెంగమాంబ సైతం కొంతకాలం తపోనిష్టతో గడిపింది. పాలేగారు, రామానాయనిం వారు, ఇతర గ్రామ పెద్దల సహకారంతో నృసింహస్వామి గుడి గోపురాలు నిర్మించడమే కాకుండా ఊరి సంక్షేమార్థం ఓ పెద్ద చెరువును కూడా తవ్వించారు. అది తరిగొండ రామానాయనిం చెరువుగా పేరుగాంచింది. గంగాజలం లాంటి ఈ చెరువు నీటిని గ్రోలి తరిగొండ పాడి పంటలతో సస్యశ్యామలంగా గోచరించేది. వెంగమాంబ సైతం పసిప్రాయం నుండే దైవశక్తిని గ్రోలి ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడేది. నాటి సంప్రదాయానుసారంగా 10 ఏళ్లకే వెంగమాంబకు పెళ్లి చేయ నిశ్చయించారు తల్లిదండ్రులు. చిత్తూరు సమీపంలోని నారగుంటపాలెం వాస్తవ్యులు ఇంజేటి వెంకటాచలపతితో వివాహ నిర్ణయం జరిగింది. పెళ్లికి ఒప్పుకోని వెంగమాంబ శ్రీ వెంకటపతి తన పతిగా ప్రకటించింది. కూతురు మాట కాదని బలవంతంగా వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తృవియోగం. సమాజం దృష్టిలో బాల వితంతువే అయినా భగవంతుడే నా పెనిమిటి అంటూ ముత్తైదువుగానే కొనసాగింది సాధ్వి శిరోమణి తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గరి శ్రీ యోగభోగ సోమేశ్వరాలయం. మడికయ్యల శివాలయంగా కూడా దీన్ని చెప్పుకుంటారు. ఒకప్పుడు గొప్ప విద్వత్ కేంద్రం, సిద్ధస్థలం. రూపాంతరం సుబ్రహ్మణ్య యోగి అనే వేదాంతి ఇక్కడ ఆలయ ఆవరణంలో నివసించేవారు. వారు విద్యారణ్య స్వామి గురు పరంపరకు చెందిన మహా సాధకులు. కూతురు మానసిక స్థితి సరిగా లేదని భావించి వితంతువైన వెంగమాంబను శ్రీ సుబ్రహ్మణ్య యోగి చెంతకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కన్న కూతురును కటాక్షించే మార్గం సూచించమని వేడుకొన్నారు. శిష్య వాత్సల్యంతో అనురాగ వదనుడై శ్రీ సుబ్రహ్మణ్య దేశికులు వెంగమాంబకు బ్రహ్మ విద్యోపదేశం గావించారు. పంచదశి మంత్రాన్ని, నారసింహ మంత్ర రాజాన్ని ఉపదేశించారు. యోగాభ్యాస పద్ధతులను బోధించారు. బ్రహ్మ విద్యా రహస్యాలను విశదీకరించారు. గురువర్యుని ఆశీస్సులతో తరిగొండ చేరుకున్న వెంగమాంబ మంత్ర జపాన్ని, యోగ విద్యను దీక్ష దక్షతలతో సాధన చేసి అచిరకాలంలోనే ఆధ్యాత్మికంగా సమున్నత స్థాయి అందుకోవడం జరిగింది. యోగ సమాధిలో ఉన్న వెంగమాంబకు హఠాత్తుగా ఒకరోజు దివ్య జ్ఞానసిద్ధి కలిగింది. దేదీప్యమానంగా వెలుగులీనుతున్న బీజాక్షరాలు ఆకాశం నుండి ఆమె చైతన్యంలోకి ప్రవేశించాయి. నూతన శక్తితో ఒళ్ళు పులకరించింది. సరస్వతి సాక్షాత్కారం సంభవించింది. అప్పటినుంచి యోగ సాధన, కవిత్వ రచన ఆమె హృదయాకాశాన పరమోన్నత స్థాయిలో గుబాలించాయి. తన ఈ ఆత్మ సాక్షాత్కార ఇతివృత్తాంతాన్ని వెంగమాంబ తాను రచించిన శ్రీ వెంకటాచల మహాత్మ్యం కావ్యంలో 2 పద్యాల రూపంలో ప్రస్తావించడం గమనార్హం. బాల్యాన ఓనమాలు సైతం దిద్దకపోయినా, వ్యాకరణాన్ని ఔపాసన పట్టకపోయినా, అలంకార శాస్త్రాన్ని అభ్యసించకపోయినా, ప్రాచీన కావ్యాలను పఠించకపోయినా, తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహము, యోగ విద్యా పాఠవము, గురుదేవుల ప్రోత్సాహము,
ఇంట్లోని సాహితీ సాంప్రదాయ వాతావరణము తోడుకాగా వాగ్దేవి కృపతో తన ఇష్టదైవం తరిగొండ నృసింహ దయాపయోనిధి అని సంబోధిస్తూ ఓ సుముహూర్తంలో కవితా రచనకు శ్రీకారం చుట్టింది వెంగమాంబ. ఇదిలా ఉండగా భర్త చనిపోయినప్పటికీ ముత్తైదువ చిహ్నాలను వదలని వెంగమాంబ ప్రవర్తన పూర్వాచార పారాయణులకు కోపహేతువయింది. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహ భారతి తరిగొండ విచ్చేశారు. వాద ప్రతివాదనల అనంతరం వెంగమాంబ మహిమను గుర్తెరిగిన పీఠాధిపతి ఆమె గొప్ప తపోశక్తి గల వ్యక్తి అని, ఆ పరమ భక్తురాలిపై ఆంక్షలు విధించడం తగదని హితవు పలికారు. తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తరిగొండ గుడిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక యోగనిష్టలో కాలం గడిపే వెంగమాంబ అంతర్వాణి ప్రబోధం మేరకు తన పతిగా భావించే వెంకటపతి నిలయమైన తిరుమలకొండ చేరుకునే సమయం ఇక ఆసన్నమైందని గ్రహించింది. తరిగొండ నుండి అరణ్య మార్గాన శేషాచల కొండలకేసి బయలుదేరింది. తలకోన సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని తాంబేలేరు దాటి సందెకాపు మొగలిపెంటలో విడిది చేసింది. మొగలిపెంట దట్టమైన అరణ్యసీమ. పెద్ద పులులు, పెను సర్పాలు తదితర వన్యజీవాలకు ఆశ్రయ ప్రాంతం. ఇక్కడి యుద్ధగల తీర్థం తిరుమల గుడి కేంద్రంగా గల 108 దివ్య తీర్థాలకు తలమానికం. తీర్థ సమీపాన తపస్సు చేసుకోసాగింది. తాను స్వయంగా గీసి అర్చిస్తూ వచ్చిన శ్రీ హనుమంతుల వారిని ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు.